హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటో నిలవ పచ్చడి. ఈ పచ్చడికి ఎండబెట్టే పని లేదు, ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు పావు గంటలో ఈజీగా నిలవ పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చు. సంవత్సరం పాటు చెక్కు చెదరదు. ఈ పచ్చడి అనేది ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా నేను ఒక అరకిలో టమాటాల వరకు తీసుకున్నాను. మీకు అరకిలో వరకు క్వాంటిటీ అనేది ఎంత వేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. అరకిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా పొడి క్లాత్తో తుడిచేయండి. మనం ఎప్పుడు టమాటా పచ్చడి పెట్టినా బాగా ఎండపెట్టి ఊర పెడతాం కదండి, కానీ ఆ రెండు అవసరం లేదు. ఈ పచ్చడికి చాలా సింపుల్గా పావు గంట టైంలో మీకు పచ్చడి అనేది అయిపోతుంది. అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇలా తుడిచేసాను కదా నేను. ఈ టమాటాలు మొత్తాన్ని కూడా ముచ్చుకలు కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆవాలు వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే మెంతులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని వీటిని దోరగా వేయించుకుందాము. కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేయించనవసరం లేదు. ఇలా ఏగిపోయిన ఈ ఆవాలు మెంతుల్ని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకుని ఇందులో ఒక 15 గ్రామ్స్ వరకు, అంటే ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను వేసేయండి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇవి వేగేలోపు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదండి, మెంతులు ఆవాల పౌడర్, నేనైతే ఇలా బరకగా గ్రైండ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అరకిలో టమాటాలకు వచ్చేసి 50 గ్రాముల వరకు కారం అనేది తీసుకున్నాను నేను. ఈ క్వాంటిటీలో పెట్టారంటే టేస్ట్ బాగుంటుంది, నిల్వ ఉంటుంది అనమాట మనకి. అలాగే గల్లులుప్పు, రాళ్ళ ఉప్పు అని కూడా అంటారండి. ఈ రాళ్ళ ఉప్పు వచ్చేసి నేను కారం వచ్చి 50 గ్రాములు తీసుకున్నాను కాబట్టి 25 గ్రాముల వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ రాళ్ళ ఉప్పు కాబట్టి 2 టీ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. అలాగే పసుపు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని, జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టి మరలా మిక్సీ అనేది పట్టేయండి. చూడండి, మనకి మెత్తగా ఇలా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఈ కారం అనేది చాలా సువాసన కూడా వస్తుంది. చూసారా, ఇలా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టుకొని మనకి టమాటాలు అనేవి వేగినీయలేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, టమాటాల్లో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఇలా కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు చింతపండు వచ్చేసి ఒక 25 గ్రాముల వరకు తీసుకోండి. అరకిలో టమాటాలకు వచ్చి 25 గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది పులుపు అనేది. ఈ చింతపండుని ఇందులో వేసేసి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసేసి ఆ చింతపండు ఈ టమాటాలు మొత్తం కూడా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని మనం పట్టుకున్న ఈ కారాన్ని సగం వరకు ఈ బౌల్లోకి వేసుకోండి. మిగతా సగం ఇలా మిక్సీలో ఉంచేయండి. ఈ మిక్సీలో ఎందుకు ఉంచమన్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ మిక్సీ బౌల్ని పక్కన పెట్టేసుకొని మనకి టమాటాలు కుక్ అయిపోయినాయి చూసారా, రెండు కూడా ఇలా వాటర్ లేకుండా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం సగం కారం ఉంచుకున్న మిక్సీ బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో కొంచెం చల్లార్చుకొని ఈ టమాటా ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టేయండి. చక్కగా చూడండి, మనకి చట్నీ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని తీసుకొని మనం ముందుగా సగం వరకు తీసుకున్న కారం ఉంది కదండి బౌలు, ఆ బౌల్లో వేసేయండి. ఇలా వేసేసి మిగిలిన టమాటా ముక్కలను కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన కారాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని బౌల్లోది ఇలా మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఈ పచ్చడిని కూడా ఇలా బౌల్లోకి యాడ్ చేసుకుని మొత్తం కూడా ఎక్కడ కారం అనేది మనకి కనిపించకుండా మొత్తం అంతటినీ కూడా బాగా మిక్స్ చేసేయాలి. నేను ఇందులో వెల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేయలేదండి. మీకు వెల్లుల్లిపాయలు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేయకపోయినా కూడా మనకు చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఈ పచ్చడి మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఒకవేళ మీరు ఇందులో యాడ్ చేయలేకపోయినా వెల్లుల్లిపాయలు పోపులో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు.
ఇదిగో చూడండి, మొత్తం కూడా ఇలా కలుసుకోవాలన్నమాట. ఎక్కడ కారం అనేది అస్సలు ఉండకూడదు. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అనేది రెడీ చేసుకుందాము. గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. మీరు వేరుశనగ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఎటువంటి పప్పు నూనెలు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వచ్చేసి ఒక 4 టీ స్పూన్ల వరకు వేసుకొని ఇందులోనే ఎండుమిర్చి వచ్చేసి ఒక 4 తుంచి వేసుకోండి. అలాగే కరివేపాకు వచ్చి ఒక 4 రెమ్మల వరకు వేసుకొని ఈ కరివేపాకు మొత్తం కూడా చిటపట్ల ఆగి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఇంగువ వచ్చేసి ఒక చిటికెడు వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ పోపు మొత్తం వేగిన తర్వాత దింపి చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిలో వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్టైట్ జాడీ కానీ లేదా మూతున్న గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు ఈ పచ్చడి అనేది చెక్కు చెదరదు. మనకి ఎండతో కానీ ఊరబెట్టే పని కూడా లేకుండా అప్పటికప్పుడు పావు గంటలో ఈజీగా టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. వేడి వేడి అన్నంలోకి అయితే చెప్పనవసరం లేదండి. క్యారేజెస్కి అయితే చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు నిలవ పచ్చడి పెట్టాలంటే ఎండే రావాలి, ఊరబెట్టాలి అనే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకుంటే మనకి టేస్ట్కి టేస్ట్, రుచికి రుచి చాలా బాగుంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చిటికలో రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా ఒక ఎయిర్టైట్ జాడీలో పెట్టేసి నిల్వ చేసుకున్నారంటే మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్టోర్ చేసుకొని తినేయచ్చు అనమాట. ఈ పచ్చడి వచ్చి మనకి సంవత్సరం వరకు అయినా సరే నిల్వ ఉంటుందండి. నేనైతే ఇదిగోండి ఇలా మూతున్న జాడీలో పెట్టేశాను అనమాట. ఇలా పెట్టేస్తే మనకి అస్సలు పాడవ్వదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.